జై శ్రీరామ్ అండి. తమ్నైల్లో నేను పెట్టున్నాను, చూశారు కదా మీరంతా. అసలు ఈవిడ మీద నేను నిజంగా వీడియో తీయాలి అని కానీ, లేకపోతే ఆవిడ పరువేదో తీయాలి, డిఫేమ్ చెయ్యాలి అని కానీ నేను ఇంతవరకు ఏ రోజు అనుకోలేదండి. నాకు ఆవిడ మీద గౌరవమే ఉంది. ఎందుకు గౌరవం అని అంటే మన భగవద్గీత గురించి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు కాబట్టి నాకు ఆ రకమైన ఒక గౌరవం ఉంది. అలానే చిర్రావూరు గారు, ఆవిడ ఇంతకుముందు ఒక దాని గురించి ఫైట్ చేశారు. సో అప్పుడు కూడా కొంచెం గౌరవం అయితే ఉందన్నమాట. అలా పెంచుకున్న గౌరవమే తప్పించి వేరేదైతే కాదు. సో ఇప్పుడు కూడా నేను ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో, యాక్చువల్గా ఒక 15 రోజుల ముందే రావాల్సింది. ఎప్పుడైతే చిన్నజీయర్ స్వామి గారు అలా మాట్లాడారో ఆ మాటల తర్వాత సత్యభామ గారు చేస్తున్న వీడియోస్ కానీ, జరుగుతున్న కాంట్రవర్సీ కానీ, ఇదంతా కూడా నేను వింటూనే ఉన్నాను. కాకపోతే సరేలే మాట్లాడొద్దు, ఎవరైనా భగవంతుడి గురించి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ సరేలే మనలో మనకి హిందువుల మధ్య ఒక 2 రోజులు అనుకున్నారు, ఆ తర్వాత సమస్య పోతాయిలే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ సత్యభామ గారు చేసింది ఏంటంటే రెచ్చగొడుతున్నారు, అందరినీ కూడా రెచ్చగొడుతున్నారు. ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దాని గురించి నేను ఇప్పుడు వీడియో కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓం నమ శివాయ అంటాను, జై శ్రీరామ్ అంటాను, నమో నారాయణ అంటాను, జై భవానీ అంటాను. ఇలా మన దేవుళ్ళందరినీ పూర్తిగా భక్తి శ్రద్ధలతో నేను కొలుస్తాను, దండం పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు నాకు వచ్చిన ఒక చిన్న కంక్లూజన్, అసలు నేను చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే, ఒకప్పుడు ఈవిడ ఒక తమ్నైల్ పెట్టారు. తమ్నైల్ ఎలా ఉంది అంటే శివపార్వతులు కలిసి ఉండేది, కొంచెం సెక్సువల్గా ఆ రకంగా ఒక బ్యానర్ లాంటిది పెట్టారనమాట. అప్పుడు పెట్టినప్పుడు అందరూ కూడా కింద కామెంట్స్లోకి చేరి, ఏంటండి శివపార్వతుల్ని ఇలా సంభోగం లాగా ఇలా చేశారేంటి, చాలా చండాలంగా ఉంది, మీ తమ్నైల్ తీసేయండి అని అంటే, ఎవరైతే తన ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళతో ఆర్గ్యూ చేశారు. గుళ్ళ మీదే ఉన్నప్పుడు ఈవిడ పెడితే తప్పేంటి అని. సరే తప్పేంటి అంటే, మీ వరకు మీరు కరెక్ట్ కావచ్చేమో, అవి గుళ్ళ మీదకి మాత్రమే ఉన్నాయి తప్పించి వాటిని తీసుకొచ్చి దేవుళ్ళ ఫేస్లు పెట్టి మరీ పెట్టలేదు. దేవుళ్ళ బొమ్మలు దేవుళ్ళతో ముడిపడి లేవు అక్కడ. నార్మల్గా మనుషుల శిల్పాలే ఏంటనేది చెక్కారే తప్పించి వాటికి నామాలు పెట్టి, ఏకంగా జటాజూటం పెట్టి, త్రిశూలం పెట్టి ఆ రకమైన బొమ్మల్ని ఎవ్వరూ ఇంతవరకు చేయలేదే, ఏ గుడి మీద అలా లేదే. అలాంటప్పుడు ఎందుకు ఆ తమ్నైల్ అనేది క్రియేట్ చేయడం? అలా కింద అందరూ ఆర్గ్యూ చేసిన తర్వాత చాలామంది ఆ విషయాన్ని అపోజ్ అయితే చేశారు. అలా చేసిన తర్వాత ఆవిడ ఇంకా కింద కాంట్రవర్సీ జరుగుతుంటే తను డిలీట్ చేశారు. ఈ ఇష్యూ జరిగి కూడా నాకు తెలిసి దాదాపు ఒక 1 year పైనే అయ్యి ఉంటుంది. నేను చూసినప్పుడు ఆ కామెంట్స్ కూడా నేను చాలా వరకు చదివాను. ఇంకా ఆ తర్వాత ఒక 2 hours తర్వాత చూద్దాము ఎంతమంది ఇలా చేశారు. నిజంగానే నాకు నచ్చలేదు, నేను నిజంగా చాలా చిరాకేసింది. ఆ తమ్నైల్ చూడంగానే చాలా చిరాకు అనిపించింది. శివుణ్ణి మనం ఎలా చూస్తామండి, చాలా భక్తి శ్రద్ధలతోటి మనం పూజించే దేవుణ్ణి మన తండ్రిని చూసినట్టు చూస్తాము. అలాంటి తండ్రిని పట్టుకొని ఆ రకమైన పిక్చర్ పెట్టినప్పుడే నాకు కొంచెం చిరాకు అనిపించింది. అండ్ ఆ కామెంట్స్ అసలు చూద్దాము, నాలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అనే డౌట్ తోటి నేను కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూశానన్నమాట. ఎన్ని కామెంట్స్ అంటే 90% కామెంట్స్ ఆవిడకి అపోజ్ అయితే చేసి వచ్చాయి. సో అప్పుడు ఆవిడ ఆ తమ్నైల్ అనేది మార్చారు ఫైనల్గా. అంతవరకు ఓకే. కానీ నేను ఆ రోజు ఏదో వ్యూస్ కోసం ఆరాటపడ్డారే అని అనుకున్నా, కానీ ఈరోజు ఇంతలా శివద్వేషిలాగా బిహేవ్ చేస్తారని నేను అనుకోలేదు. ఎన్నో ఈ మన హిందుత్వం మీద మనం ఎవరినైతే పూజిస్తామో పీఠాధిపతులు, వాళ్ళందరినీ కూడా మనం దేవుళ్ళని చూసినట్టే చూస్తాము. ఎందుకంటే వాళ్ళ అంత మంచి స్థానాల్లో ఉన్నారు కాబట్టి. సో అలాంటప్పుడు శివుడికి సంబంధించిన శైవులైతే ఏంటి, వైష్ణవులైతే ఎవరైతే ఏంటండి, మన దేవుళ్ళు వీళ్ళందరినీ మనం ఒకేలాగా చూస్తాము. నువ్వెక్కువ నేనెక్కువ అని కొట్లాడుకునే పరిస్థితి ఇంతవరకు మన దేవుళ్ళ విషయాల్లో జరగలేదు. అలాంటిది ఇప్పుడు కొత్త పద్ధతి మీరు క్రియేట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకు ఇంతలా కాంట్రవర్సీ పెంచుతున్నారు? వేరే వాళ్ళు ఎవరో అన్యమతస్థులు మన పీఠాధిపతుల్ని విమర్శించారు అంటే సరే, వాళ్ళకి ఇంకెలాగా మన మతం గిట్టదు కాబట్టి ఇలా చేశారనుకోవచ్చు. కానీ మన పీఠాధిపతుల మీద చైల్డ్ ఏదో పోక్సో యాక్ట్ ఉంది,
సో ఆ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేశారు అని తెలియని వాళ్ళకు కూడా మీరు తెలిసేలాగా వీడియోస్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటండి? మీరు పోయి చూసారా? అక్కడ బాలిక అని రాయకుండా బాలికలు, అక్కడ జరిగిందేమో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి న్యూస్ పేపర్లలో వీటిల్లో మీడియాలో వస్తే వచ్చుండొచ్చు, కానీ బాలికలు అని పక్కన మీరు ఎలా కలిపారండి? అంటే ఎంతమంది ఉన్నారు? అది కూడా మళ్ళీ శివుడికి సంబంధించిన పీఠాధిపతులే కనిపించారా మీకు? ఇంకెవరు కనిపించలేదా అండి? ఎందుకు ఇంత శివద్వేషం? పైకి మళ్ళీ నేను శివాలయాన్ని పునరుద్ధరిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను అంత ద్వేషినైతే నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని మీరు 2 నాలుకల మాటలు దయచేసి మాట్లాడకండి. నేను ఇలా అంటున్నానని తప్పుగా అయితే అనుకోకండి. నా మనసులో ఏదైతే అనిపించిందో నా వీడియోల్లో అది చెప్పడమే నాకు ఇదనమాట. నాకు అలవాటు, ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. సో నాకు అనిపించింది నిజంగా మీరు ఇలా ఎలా చెప్తున్నారు? భగవద్గీత చెప్తున్నారు సరే, మరి అందులో లేదా అండి అంతా ఈక్వల్గా చూసుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని? సాక్షాత్తు విష్ణుమూర్తే శివుడిని పూజిస్తాడు, సాక్షాత్తు శివుడే విష్ణుమూర్తిని పూజిస్తారు. దేవుళ్ళకే కల్మషం లేకుండా ఒకళ్ళనొకళ్ళు సమానంగా చూస్తున్నప్పుడు మనుషులం, హిందువులం, మనలో మనకెందుకండి కల్మషాలు? పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదండి. ఉంటే సమానంగా కరెక్ట్గా ఉండాలి. పైకేమో మంచిగా మాట్లాడుతూ లోపలేమో విషం పూసిన కత్తిలాగా ఉంటే అది ఎప్పటికైనా మీకైనా ప్రమాదకరమే, మాకే కాదు, మీకైనా ప్రమాదకరమే కదా అది. ఎలా చెప్తున్నారు మీరు చూసారా అండి? అసలు ఆ న్యూస్ తెలవని వాళ్ళకు కూడా మీ వీడియో చూసే వాళ్ళందరికీ తెలవాలనా? ఎంతమంది విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు తప్పుడు కేసుల్లో ఇరుక్కొని వెళ్ళినోళ్ళు, మరి వాళ్ళ ఎందుకు పెట్టరండి మీరు? వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎందుకు పెట్టరు మీరు? ఇవి మాత్రం ఎందుకు కనిపించాయి మీకు? పోనీ అందులో ఏమన్నా నిజాలు నిర్ధారణ అయ్యాయా? లేదు. కానీ ఎవరో అన్యమతస్థులు మన మీద మనకి గొడవలు పెంచుకోవడానికి వాళ్ళు క్రియేట్ చేసుకొని నానా మాటలు అనుకొని వాళ్ళు ఏదో 4 రోజులు ఆ న్యూస్ని అందరికీ స్ప్రెడ్ చేసి మనల్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టే ఉందండి మీరు చేసేది. ఎందుకు అంత మద్దతు? ఎందుకు మీరు తొడకొట్టి ఛాలెంజ్లు చేయాల్సిన పని ఏంటండి? అంటే జబ్బాలు జరుస్తూ బత్తాయిలు అనే మాట ఎందుకండి మీకు? మీరు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఇంతకుముందు మాట్లాడారా ఎప్పుడైనా? లేదు కదా. ఎప్పుడైతే అన్వేష్ హిందువులను వ్యతిరేకిస్తూ బత్తాయిలు అనుకుంటూ మాట్లాడాడో, బత్తాయి ఏ రంగు అండి మీరు చెప్పేది? కాషాయం రంగు. కాషాయం రంగు అంటే ఏంటండి? హిందువులకి ప్రతీక. అలాంటిది ఆ కాషాయం రంగు గురించి అతను అలా మాట్లాడినప్పుడు అతన్ని వ్యతిరేకించి అతని మీద ఒక వీడియో చేసి నువ్వెవడ్రా మా కాషాయాన్ని నువ్వు అనడానికి అని వ్యతిరేకించి పోరాడాల్సిన మీరు అతని పద్ధతిలోకి వెళ్ళి హిందువుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బత్తాయిలతో ఎలా పోలుస్తారండి? అంత వ్యంగ్యం ఏంటండి? అవసరమా మీకు అంత వ్యంగ్యం? ఏం సాధిస్తారు అంత వ్యంగ్యం చేసి? మనలో మనకి కుస్తీలు పట్టుకొని పోట్లాడుకొని అది చేసి ఇది చేసి ఎందుకండి? అంటే మిమ్మల్ని నమ్మి మీరు హిందువుల గురించి అంత కరెక్ట్గా చెప్తారు, మీరు మంచి చేస్తారు అని నమ్మి ముందుకు పోవడమే అందరు తప్ప ఎంతసేపటికి 1 రూట్ వర్షన్లోనే ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ వర్షనే మీకు కరెక్ట్ అని ఎందుకు అనిపిస్తుంది? పక్క వాళ్ళు చెప్పేది ఎందుకు ఆలకించలేరు? నేను నిజంగా అండి నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఏదో మిమ్మల్ని అనాలనో లేకపోతే మిమ్మల్ని అంటే వ్యూస్ వస్తాయనో ఇంకోటి కాదు. నాకు బాధ అనిపించి నిజంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పటి నుంచో ఇప్పుడు 15 రోజుల నుంచి నేను మాట్లాడుకోవాలి అని ఉగ్గబట్టుకొని ఆపిన వీడియో ఇది. సో ఈరోజు కూడా ఫుల్ ఎంతగా నేను ఇంకా మాట్లాడాల్సి ఉంది, కానీ నేను మాట్లాడట్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతున్నాను. నిజంగా మాట్లాడాలి అనుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను మాట్లాడడానికి. మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అని మాట్లాడాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి మాట్లాడడానికి. కాకపోతే అవన్నీ నాకు ఏంటంటే మీరు ఇలా రాంగ్లో వెళ్ళడం నాకు నచ్చలేదు. సో రైట్ మార్గంలో ఉంటే చాలా మంచిగా ఉంటారు కదా, ఎందుకు కొంచెం రాంగ్ అయిపోతున్నారు? ఎందుకు డిఫేమ్ అయిపోతున్నారు? మీరు చేసే ఉద్దేశం మంచిది అన్నప్పుడు అదే మంచి దారిలో ఉండొచ్చు కదా. ఎందుకు 4 దారులు ఉన్నప్పుడు 4 దారులు ప్రయత్నిద్దామన్నట్టుంది? ఎందుకు శివుణ్ణి అంత ద్వేషించే విధంగా పైకేమో చేస్తున్నాను అని మాట్లాడతారు, లోపలేమో పీఠాధిపతుల గురించి ఇంత వ్యంగ్యంగా వీడియోలు చూపించి పేపర్స్ చూపించి ఫొటోస్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? మీరే మన వాళ్ళని డిఫేమ్ చేస్తున్నారు కదా. వేరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి పడదు కాబట్టి ఓకే, కానీ మీరే ఎందుకండి? మీరు చూసారా? అది నిర్ధారణ అయ్యిందా? ఎంతోమంది ఎన్నో ఫాల్స్ కేసులు వేస్తున్నారే, మరి అందులో ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు కదా.
మన మీద పగబట్టిన వాళ్ళు మన మీద ఈ పని చేసి ఉండొచ్చు కదా. ఆ వర్షంలో ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఎందుకు మీ వర్షంలోనే మీరు ఆలోచించుకొని పలానా వాళ్ళు తప్పు చేసేశారు అని నిర్ధారణ? బాలికకి బాలికలుకి ఎంత తేడా ఉంది? ఒక పదమే, ఒక వర్డే, ఒక లెటరే. సో ఆ లెటర్లో ఎంత డిఫరెన్స్, మీనింగ్ ఎంత డిఫరెన్స్ వచ్చింది ఆలోచించారా మీరు ఎప్పుడైనా? నాకు ఇంతకంటే కూడా ఎక్కువ మాట్లాడాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు అభిమానించిన దాన్ని, చూసిన దాన్ని, కొన్ని నచ్చకపోతే నేను అసలు వదిలేసా ఆ వీడియోస్ చూడడం కూడా. తమ్నెయిల్ చూసి వీడియోస్ చూడకుండా ఉండేదాన్ని. నాకు నిజంగా బాధ అనిపించి ఈరోజు ఈ వీడియో తీస్తున్నా, వేరే కాదు అసలు. దయచేసి ఇలాంటి చేయకండి. ఇంకా నా వైపు నుంచి నా రిక్వెస్ట్ అనుకోండి, ఇలాంటివి అయితే చెయ్యమాకండి. ఇంకా మనలో మనకి విద్వేషాలు పెంచే వీడియోస్ దయచేసి ఆపేయండి. మీరు అందరూ యూనిటీగా ఉండేటట్టు చెయ్యండి వీడియోస్ ఏది చేసినా, కానీ విద్వేషాలు పెంచుకునే విధంగా చెయ్యమాకండి వీడియోస్. ఇది నా వైపు నుంచి నేను చేసే రిక్వెస్ట్. సో మీరు ఏమనుకున్నా నాకు అనిపించింది నేను చెప్పాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను. సో దీని మీద మీరందరూ ఏమంటారు అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. మళ్ళీ రేపటి వీడియోలో తిరిగి అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చూసినందుకు.